ఢిల్లీలో చంద్రబాబు మోడీ ముచ్చట్లపై ఏపీలో రాజకీయం తారాస్థాయికి చేరింది. వైసీపీ టీడీపీల మధ్య మాటలు మంటలు రేపుతున్నాయి. ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం. ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అంటే మోడీ గారితో ఆయన కలిసి ఉన్న ఒక ఫోటో, ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టున్న ఫోటో. బీజేపీతోనో మోడీ గారితోనో పొత్తు పెట్టుకోవడము లేక రాజకీయంగా ఆ పార్టీల మధ్య ఏదైనా ఉంటే దట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. మా తెలుగుదేశం పార్టీ అంటే నాలుగు ఏదో ఊతకర్రలు చిన్నవో పెద్దవో గడ్డి పొరకలు లేక గట్టి కర్రలు ఏవో ఒకటి దొరికితేనే మేము అడుగులు వేయగలం. అది మా రాజకీయం అన్నీ కూడా ఓకే. మళ్ళీ అది కూడా కాదు, మళ్ళీ దాంట్లో భేషజం. వాళ్ళే ఈయన వెనకమోడి పడుతున్నట్టు, అయ్యా ప్లీజ్ బాబు ప్లీజ్ అని అడుగుతున్నట్టు, మళ్ళీ అదొక దానికి ఆ కలర్ ఇచ్చే ప్రయత్నం. ఇక సంచలన విషయాలు మాట్లాడక ముందే ప్రభుత్వంలో సంచలనాలు మొదలైనట్టున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు పోతే ప్రకంపనలు అమరావతిలో వస్తున్నాయి, తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు వస్తున్నాయి. ఆయన ఒక నేషనల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి లీడర్ లాగా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈసారి స్పష్టంగా వాతావరణం తేడా కనిపించింది. ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పటి నుంచి కూడా నేను ఢిల్లీ పర్యటనలో బాగా కీన్గా ఫాలో అవుతున్నాం. అటు రాష్ట్రపతి దగ్గరకు కానీ మేజర్ డెలిగేషన్స్లోకి వెళ్ళినప్పుడు కానీ ఈసారి ఈ 3 సంవత్సరాల తర్వాత వెళ్ళినటువంటి ఈ పర్యటనలో చాలా స్పష్టంగా, అంటే చాలా మంది జాతీయ స్థాయిలో వ్యక్తులు చంద్రబాబు గారిని కలవడం పట్ల ఒక ఉత్సాహాన్ని ప్రదర్శించారు. అంటే ఆ మార్పు అనేటువంటిది ఢిల్లీలో స్పష్టంగా కనపడింది. బహుశా అదే వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా కనపడినట్టుంది. దాని మీద ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ఇక్కడ ప్రకంపనలు కనపడుతున్నాయి. మీరు అప్పుడు ముఖ్యమంత్రిగానే మీకు అపాయింట్మెంట్ ఇలా, ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడి కింద ఉన్న ఆయన మీకు అపాయింట్మెంట్ లేకపోకుండా ఢిల్లీ ఆతే సమయం ఫోన్ కొట్టేయండి, మీకు ఎయిర్పోర్ట్ కారు పంపించేస్తాను అని చెప్పారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఏంటంటే హాస్యాస్పదంగా ఉంది మీరు చెప్పే మాటలు. అక్కడ అందరినీ ఎవరైతే అక్కడ గెస్టులు వచ్చారో అందరితోనూ ఒక్కొక్క నిమిషం రివాజ్గా మామూలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడిన దాంట్లో మీరు ఆయన పక్కకి వెళ్ళినట్టున్నారు. వెళ్ళినప్పుడు ఏదో ఒక అర నిమిషమో జనరల్గా మాట్లాడతారు. ఇవన్నీ కూడా మీరు మీకు అనుకూల మీడియాలో ఏవో కథనాలు వేయించేసుకోవడము, ఇంకేదో జరిగిపోయింది బ్రహ్మాండం బద్దలు కొట్టేసామని మీరు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞులు. దాంట్లో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారితో అనేక విషయాలు మాట్లాడి ఉండొచ్చు. అలాగే త్వరలో ఇంకా మళ్ళీ కలుద్దామని, ఎందుకంటే ఇవాళేమి కొత్త కాదు. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సమకాలికులు, ఆల్మోస్ట్ ఒకే టైంలో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు. 40 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో రాజకీయంగా కలిసి కొన్నిసార్లు విభేదించి అనేక అంశాల్లో పనిచేసిన వాళ్ళు. అటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉలికులికి పడతా ఉంది. నిన్న ఢిల్లీలో ఒక షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు సుమారు గంట సేపు ముగ్గురు ముఖ్యమంత్రులే కూర్చున్నారు డైనింగ్ టేబుల్ మీద, ఎవరు భోజనం చేసే సమయంలో. ఎక్కడ మేము ప్రచారం చేసుకోలేదే. ఇవాళ దినపత్రికల్లో షేక్ హ్యాండ్కి షేక్ అయిపోతున్నటువంటి వైసీపీ నవ్వు వస్తుంది వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ పద్ధతి చూస్తూ ఉంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇతర వైసీపీ మంత్రులకు ఎమ్మెల్యేలకు మీకు కళ్ళు కనపడలేదా? అక్కడ బహిరంగంగా కదా చంద్రబాబు నాయుడు గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కలిసింది, బహిరంగంగా కదా. అయినా బీజేపీ టీడీపీ కలిసి మాట్లాడుకుంటే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? 175 గెలవాలి, 175 గెలవాలి, 25 గెలవాలి. 151 గెలిచారు, 22 గెలిచారు. ఏం పొడిచారు? ఇప్పుడు మీరు కొత్తగా పొడిచింది